వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి దేవస్థానంలో రేపటి నుండి మే నెల 10వ తేదీ వరకు శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లుగా ఆలయానికి సంబంధించినటువంటి ఈవో శేషుభారతి అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు. ఈ మేరకు పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వాళ్ళు చెప్పారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో హన్మకొండ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఏదైతే నిన్న బీఆర్ఎస్ రథోత్సవ మహాసభను విజయవంతం చేసిన ప్రజలకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా సభ విజయవంతం చేశామని చెప్పి వాళ్ళు చెప్పిన సందర్భం కనిపించింది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జిల్లా కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘాలకు సంబంధించిన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు చేపట్టాలని ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. ప్రధానంగా అమాయకపు ఆదివాసీ గిరిజనులను మావోయిస్టుల ముద్ర వేస్తూ చంపేస్తున్నారని, అమాయక గిరిజన యువతుల మీద అత్యాచారాలు కొనసాగుతున్నాయని వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ అడవులలో ఉన్నటువంటి కూమింగ్లను కూడా పూర్తిగా నిలిపివేయాలన్నటువంటి డిమాండ్ కూడా వాళ్ళు చేశారు.